విందమా నందమా నంతమయ్యో పొంగ నన్ను గన్నయ్యారావే నా యేసు నన్ను గన్నయ్యారావే అద్దులే నాటి దురాశాల అవివేకినై కొడియా రీతి మోతులతో ఇంకా కోటమే వద్దయ్యా 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 తండ్రి నన్ను కాలము పెక్కుగతిల్ చేను గర్వాదులేడతెగ వాయేను ఈ లోక చాలును చాలును తల్లి నన్ను నన్ను గన్నయ్యారావే దారుణ సంసార వారాదే దరి వనిక నాను కారణ గురువులిక వారు లేరయ్యా 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 తండ్రి నన్ను నా వంటి దుష్కర్మ మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి నీ వందనాలు. మరొక నూతనమైన వంటి మాసంలో మమ్మల్ని నడిపించి కనపరచడానికి నువ్వు అనుగ్రహిస్తున్న ధన్యతను బట్టి వందనాలు. కొద్ది నిమిషాలు వాక్యాన్ని మాట్లాడుతుండగా ఈ దీనదాసులను మీ ఆత్మతో అభిషేకించి నా నోటి మాటలను మా అందరి హృదయ ధ్యానంగా నీ దృష్టికి అంగీకారముగా చేసుకొని అందరికి వందనాలు. వందనాలు. దేవుని
వాక్యమును యాకోబు మంచిది. దేవుని మహాకృప చేత మనము మరి యొక్క పరిశుద్ధమైన ఆరాధనలో పాల్గొనడానికి కాలంలో 14వ ఆదివారంలో ఉన్నాం. దేవుడు మరొకసారి మనం ప్రేమించి సెప్టెంబర్ మాసం మొదటి ఆదివారంలో దేవుడు మనల్ని సజీవులుగా ఉంచినందుకు దేవునికి మన ముందుగా వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. గడిచిన 2 దినాలు మనం చాలా భయంకర ఫ్లడ్స్ మనం చూసాం కదా. యాక్చువల్గా ఈరోజు చాలా జరిగింది లేదనుకున్నాం. కాబట్టి రాత్రి నేను ఇక్కడే స్టే అయిపోయి అనుకున్నాను. అంత భయంకరంగా ఫ్లడ్స్ వచ్చినాయి. కాబట్టి దేవుడు మనకు గొప్ప ఆపర్చునిటీ ఇచ్చాడు. ఆరాధన జరుపుకోవడానికి వర్షాన్ని ఆపివేశాడు కదా. లేకపోతే లాస్ట్ డే నిన్న ఇదే భయంకరంగా. కాబట్టి దేవుని యొక్క కృప మరి మనందరూ వినియోగించుకోవాలి. ఎందుకంటే మన ఆరాధనలో ఆలస్యం రాకూడదు. కాబట్టి ఈరోజు మనం చాలా రోజులు కొన్ని చర్చెస్ అయితే ఆరాధన జరుపుకోవడం తెలుసా మీకు? కొన్ని చర్చెస్ ఆరాధనలు ఇవ్వాలి, మెసేజ్లు పాస్ చేస్తారు. కాబట్టి మనం చాలా ధన్యవాడి నీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు కదా మనం ఈరోజు
14వ వాక్య భాగంలో చదవబడిన వాక్య భాగంలో మనం 3 టెస్ట్లు మనం చదువుకున్నాం. 50వ సంకీర్తన 14 నుంచి 23 వరకు, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నుంచి 17వ వచనం వరకు, యోహాను సువార్త 5:1-14 వరకు చదువుతున్నాం. కాబట్టి మన అంశం గ్రేస్ అండ్ సాల్వేషన్, దేవుని కృప రక్షణ. లాస్ట్ సండే మనం ఒక పేద విలువడాని యొక్క అర్పణ మనం చూసాం కదా. సమర్పణతో కూడిన అర్పణ. కాబట్టి ఈరోజు మనం మరొకసారి అదే కంటిన్యూగా మనం చూసుకుంటూ వస్తే, ఎందుకంటే యేసు ప్రభు వారు లాస్ట్ సండే పస్కా పండుగకి వెళ్ళాడు కదా. ఎందుకంటే పస్కా పండుగ అందరూ వస్తారు. రోమన్ కాయిన్స్ అని పెప్పుల్ కాయిన్స్గా మార్చుకొని దేవాలయంలో ఆఫరింగ్ వేస్తారు. ఒక ఆఫరింగ్ బాక్స్ వెళ్ళి యేసు ప్రభు వారు కూర్చున్నారు. ఆఫరింగ్ బాక్స్ ఎట్లా ఉంటే మళ్ళాగా బయటికి కనపడదు. అవి గోడలో ఫిక్స్ చేస్తారు. గోడలాగా ఉంటే లోపలికి ఫిక్స్ చేస్తారు. కాబట్టి 11 ఉంటాయి అట్లాంటి. అందులో ఒక బాక్స్ దగ్గర యేసు ప్రభు వారు అక్కడ కూర్చున్నారు. అందరూ వేస్తున్నారు కదా, అందరూ డబ్బులు వేస్తున్నారు. ధనవంతులు కాబట్టి డబ్బులు వేస్తారు. ధనవంతులు ఎందుకంటే మనం ధనవంతులు ఎక్కువగా మనం చూస్తాం కదా, వాళ్ళు ఏమంటారు, సౌండ్ పాటిస్తారు. అంతేనా? ఎక్కువగా మనం వాళ్ళు ఎంత ఇస్తారో ఎదురు చూస్తాం. కానీ వాళ్ళు మనం బాగా నేర్చుకుంటాం. ఎందుకంటే అప్పట్లో డబ్బులు ఉండాలన్నందుకు విలువ. కాబట్టి ఈరోజు ఒక పేద వేసినటువంటి 2 కాయిన్స్ కదా. యేసు ప్రభు వారు ఏమన్నాడు తెలుసా? ఆమె వేసిన ఆఫరింగ్స్ ఏమన్నాడు కదా, అందరికంటే ఏమి ఎక్కువ వేసింది. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఆమె సమర్పణ, ఆమె అర్పణ చాలా గొప్పది కదా. అది ఒక పండుగ, పస్కా పండుగ. ఆ పండుగలో ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఎక్కడున్నా కానీ జ్యూస్ ఆ పండుగ వస్తారు. ఈరోజు మరొక పండుగ కదా. యోహాను సువార్త 5వ అధ్యాయం 1వ వచనంలో, అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చును, కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళాడు. ఏం పండుగ? యూదుల పండుగ వచ్చింది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ పండుగ మనకి ఇక్కడ రాయలేదు కానీ ఇది పర్ణశాల పండుగ. పర్ణశాల పండుగ మనం ఇప్పుడు కూడా పర్ణశాల పండుగ ఎక్కడ చేస్తారో తెలియదు కానీ మనకి ఇక్కడ దగ్గర చూపిస్తున్నారు కదా, చెంపులో దగ్గర. మీరు వెళ్ళి పర్ణశాల పండుగ ఎప్పుడు చేస్తారో అడగండి. చాలా చక్కగా చేస్తారు పర్ణశాల పండుగ, తెలుసా? కాబట్టి పర్ణశాల పండుగ పందులు వేసి చక్కగా వాడు హీబ్రూ గ్రంథాన్ని
చదువుతూ దేవుని స్తుతిస్తూ ఉంటారట. ఆయన క్యాప్ పెట్టుకొని వాళ్ళు జూయిష్ వస్త్రాలు ధరించుకొని ఈ పర్ణశాల పండుగ వాళ్ళు జరుపుకుంటూ ఉంటారు. దేవుడు కదా ఈరోజు యేసు ప్రభువు ఈ పండుగకు వచ్చాడు, యెరూషలేముకు వచ్చాడు కదా. ఈరోజు మనందరం జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడు దృష్టి లోకమంతటా ఉందంట, లోకమంతటా ఉన్నది. వృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము, 2వ వృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, తన యథార్థమైన వారిని బలపరుచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేసినది అన్నాడు కదా. కాబట్టి ఎందుకు సంచారం చేస్తున్నాం? ఎందుకంటే 33వ కీర్తన 9వ వచనం మనం జ్ఞాపకించండి. 33వ కీర్తన 9వ వచనం మనం జ్ఞాపకం చేస్తున్నాము. యెహోవా దృష్టి భయభక్తి గల వారి మీదను, ఆయన కృప కలిపి వారి మీదను నిలిచును కదా. ఎందుకు మనకు సంచారం చేస్తుందంటే ఆయన కృప మన మీద ఉండడానికి. దేవుడు కదా ఈరోజు మనం అందుకే నేను ప్రారంభంలో చెప్పిన అంశం గాడ్ గ్రేస్ సల్వేషన్. దేవుని కృప మన మీద ఉంటే తప్ప మనం దేవుని సన్నిధికి రాగలం. కాబట్టి ఈరోజు బెతెస్దా కదా, గొర్రెల ద్వారం దగ్గర ఉన్నటువంటి బెతెస్దా, ఇది ఒక కోనేరు కదా. చూడండి, ఒక కోనేరు మనం. ఇది బెతెస్దా అనేది ఒక అరబిక్ పదం. అరబిక్ తెలుసా? అరబిక్ యేసు ప్రభు వారు మాట్లాడాడు. అరబిక్ ఎక్కడ మాట్లాడాడు చెప్పండి? సిలువలో మాట్లాడాడు కదా. ఏలీ ఏలీ లామా సబక్తానీ కదా. యేసు ప్రభు వారు మాట్లాడాడు. ఈ బెతెస్దా అనబడేది ఒక అరబిక్ పదం. గ్రీకులో ఏమనంటే బయటపడినటువంటి ఇల్లు. ఈ బెతెస్దాకి అనే పదము 2 హీబ్రూ పదాల వల్ల వస్తూ ఉంటుంది. బే అంటే ఇల్లు, లేకపోతే దయ. కాబట్టి బెతెస్దా అంటే అర్థం ఏంటంటే దయ కలిగినటువంటి ఇల్లు. అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచాన్ని జయించిన వ్యక్తి కదా. ఆయన అన్యమత ఆచారాలను చేశాడు. చేసినప్పుడు అక్కడ ఆ ఆరాధనకు హెల్లైజ్ అనే ఒక ప్రదేశంగా మార్చేశాడు. హెల్లైజ్ ఆ ప్రదేశము గ్రీక్ రోమన్ దేవుడైనటువంటి అస్క్లెపియస్కు అంకితం చేయబడింది. అదొక దేవత. ఈరోజు
ఆ దేవత ఏం చేసిందంటే ఎవరికైనా ఏ బలహీనతున్నా కానీ ఆ దేవత దగ్గరికి వెళ్తే నయం అవుతాయి. ఇశ్రాయేలు ఏ దేవుడు కూడా నయం చేయడంట, కానీ అక్కడ మాత్రం ఆ దేవుడి దగ్గరికి వెళ్తే నయమైపోయింది అని. దేవుడు కూడా ఈరోజు మనము జ్ఞాపకం చేస్తున్నాము. యేసు ప్రభువు ఈ సిచ్యువేషన్ అంతా అక్కడ చూస్తున్నాడు. కాబట్టి అందుకే యేసు ప్రభువు అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అస్కిల్పియస్ అనేటువంటి దేవత మీద ఇక్కడికి వస్తే స్వతంత్రులు ఎంత నమ్మకంతో ఉన్నారో ఆ నమ్మకాన్ని క్యాచ్ చేశారు యేసు ప్రభువు. ఈరోజు మనం కూడా చాలామంది ఈ భారతదేశంలో ముఖ్యంగా హైదరాబాద్లో ఎప్పుడుకో ఒకసారి సంవత్సరానికి 2 సంవత్సరాలు ఒకసారి చాప్ మందు ఇస్తారు కదా, ఆ మందు తింటే కదా ఆ మందు కోసం ఎంతమంది ఏర్పడతారు. మనకున్నటువంటి సమస్తమైనటువంటి కదా బలహీనతలు ఏమేమి అన్నీ పోతాయి అంటారు. అదొక ఆ గ్రౌండ్ అంతా కూడా ఏమైతే ఆ యొక్క మూఢనమ్మకాలతో మనం ఉండిపోయి దానికోసం వెంబడుతూ ఉంటాం. డాక్టర్ చెప్పిందేమో ఎవరు చెప్పలేము కదా. ఇప్పటికి కూడా చాలామంది మూఢనమ్మకాలు ఉంటారు, మత చాలా స్వాదంతో ఉంటారు కదండి. సపోజ్ మనం ఏమంటారంటే మనకి ఏదైనా రోగం పోవాలంటే రకరకాల పనులు చేస్తూ ఉంటారు. గుడి చుట్టూ 100 ప్రదక్షిణ చేయండి లేకపోతే గుడి వెంట ఎక్కండి అంటారు. అవునా, 100 కొబ్బరికాయలు కొట్టండి అంటారు. ఈరోజు మనమే ఆ పనులు చేస్తూ ఉంటాం. ఈ కోనే దగ్గర అస్కిల్పియస్ అనేటువంటి ఒక దేవతను స్వస్థత జరిగిందని వాళ్ళు నమ్ముతుంది. యేసు ప్రభువు ఇజ్రాయేలు యొక్క మెస్సయాగా నయం చేయడానికి ఆ ప్రదేశానికి వెళ్ళాడు. ఆ ప్రదేశమే బెతస్దా. ఈరోజు మనందరం జ్ఞాపకం చేసుకున్నామండి. ఈనాడు తెలుసా, దేవత కంటే గొప్పవాడు. అక్కడ 5 మండపాలు ఉన్నాయంట. బాగా వినాలి మాట. 5 మండపాలు. ఇది దేనికి గుర్తు తెలుసా? ధర్మశాస్త్రానికి సాదృశ్యం. ధర్మశాస్త్రం ఆదికాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. బాగా వినాలి మాట. బెతస్దా మండపం దానికి 5 మండపములు కలవు. అవునా, అక్కడ ఏం చెప్పాడు తెలుసా? చూడండి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే 3వ వచనం. ఆయా సమయాలకు దేవుడు కోనేరులో దిగి నీరు కలిగించగలరు. నీరు కలిగించబడిన పిమ్మట మొదట ఎవరు దిగునో వాడు ఎత్తి వ్యాధి గలవాడైనా బాగుపడను అంటారు. అవును, ఏ వ్యాధి గలవాడైనా బాగుపడతారు. నీరు కలిగించినప్పుడు ఆ నీటిలో ఎవరైతే దిగుతాడో వాడు బాగుపడతాడు. ఈరోజు యేసు ప్రభువే అక్కడికి వచ్చేసాడు. బాగా వినాలి మాట. కదిలి వచ్చినటువంటి దేవుడు కదలే వంటి మానవుడు. కదిలి వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 14వ వచనం మనకి జ్ఞాపకం. యోహాను సువార్త 1:14 వచనం. ఆ వాక్యము శరీరధారి ఉపాసన సంపూర్ణుడిగా మన మధ్య నివసించను కదా. ఈరోజు మనం జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ బెతస్దా అనేటువంటి కోనేరు దగ్గరికి ఆయన రావడం జరిగింది.
ఎందుకంటే చాలామంది ఈ కోనేరు చరిత్ర చాలా గొప్పది. ఓల్డ్ టెస్ట్మెంట్లో నెహెమ్యా కాలంలోనే ఈ కోనేరు ఉంది అంటారు. కొంతమంది యేసు ప్రభువు బెత్లెహేములో పుట్టినప్పటి నుంచి ఈ కోనేరు ఉంది అని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యెరూషలేములో బెతెస్దా కోనేరు దగ్గర 5 మండపాలు కలవు. అక్కడ ఎవరున్నారు తెలుసా? అనేకమైన రోగులు ఉన్నారు. ఎవరంట? ఎవరు రోగులు ఎంతమంది ఉన్నారంట? చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఓచకాలు చేతులు గలవారు గుంపులుగా ఉన్నారు. రకరకాల వ్యాధులు కదా. మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఒక్కొక్క బెడ్ దగ్గరికి వెళ్ళి అడగండి, నీకేం రోగం ఉందని చెప్పండి. అడగండి వాళ్ళని. అబ్బా, వెళ్ళి పుడకించిపోతాయండి. వాళ్ళు చెప్పే రోగాలు మనం ఎప్పుడు ఇల్లు ఉంటుంది కదా. విన్నామా? ఎప్పుడైనా వెళ్ళారు మీరు? మనం వెళ్ళామా? మనంతా సూపర్ స్పెషాలిటీ కదా, అంతేనా? వెళ్ళండి, వెళ్ళి వాళ్ళని అడగండి. ఒక్కొక్క బెడ్ దగ్గరికి వెళ్ళి అడగండి, నీకున్న డిసీజ్ ఇది, నీకున్న రాంగ్ ఇది అడగండి. ఈ రోజుల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే మీకు ఒక విషయం చెప్పాలి. ఈరోజు జనాన్ని మనం ఎక్కడికి వస్తుందో తెలుసా? ఒకప్పుడు పురాతన కాలం ఏంటంటే జనం రోడ్డు మీద బాగా కనపడతారంటే ఏమన్నా తెలుసు పడ్డోళ్ళు ఏదో సినిమా ఊళ్ళో అనుకుంటారు కదా. కానీ ఇప్పుడు జనం ఏమన్నా తెలుసా? హాస్పిటల్ నేను గుంపులుగా కుప్పలుగా ఉన్నారు. లేదా రకరకాల రోగాలు కలిగిన వారు ఉన్నారు. ఈరోజు బెతెస్దా కోనేరు దగ్గర రకరకాల వ్యాధులు కలిగిన వారు ఉన్నారు. ప్రియమైన దేవుడు దగ్గర మనం జ్ఞాపకం చేస్తున్నాడు. గుంపులుగా ఉన్నారు. ఒక రోగానికి సంఖ్యత లేదు. ఏ ముచ్చకాలు చేతులు కలిగి కూర్చోడితే ఏం చెప్పుకోలేడు. నా పాలు బాగాలేదు, లేకపోతే నా చెయ్యి బాగాలేదు, వాడు చెప్పుకోలేడు కదా. అంటే వాళ్ళందరి మధ్య సంఖ్యత లేదు. ఈ గుంటోడికి ఏం చెప్తాడు? అంతేనా? సంఖ్యత లేదు. ఒకళ్ళొకళ్ళు నిరాశలో ఉన్నారు. ఆశ లేదు వాళ్ళు కదా. సంఘీభావం లేదు. సబ్బాతు, ఆ రోజు సబ్బాతు తెలుసా? మీరు ఎప్పుడైనా జూయిష్ని కదిలించండి. మన దగ్గర చాలా మంది జూయిష్ ఉన్నారు. మీరు జూయిష్ ఎప్పుడు ఆరాధన చేస్తారు? సబ్బాతు, శనివారం. ఎప్పుడు స్టార్ట్ అయ్యారు సబ్బాతు కదా? శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల సబ్బాతు. ప్రతి జూయిష్ ఆ వర్షంలో కట్టినవాడు. ఆ వర్షంలో ఉండగానే వాళ్ళు ఆరాధన చేస్తుండగానే దేవుడితో వస్తున్నాను. దేవుడితో వస్తే ఎట్లా? కాబట్టి ఆరాధన పక్కన పడేస్తున్నాడు. ఆరాధన లేదు. ఈ నీళ్ళ మీదే ఉన్న వాళ్ళకి మనసు అంటారు కదా. దేవుడు కదా ఈరోజు మనందరూ కూడా జ్ఞాపకం చేసుకున్నామండి. యేసు ప్రభువారు ఆ కోనేరు దగ్గరికి వచ్చినప్పుడు అనేక మంది కదా ఉన్నప్పుడు 5వ వచనంలో 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలంట? ఎన్ని సంవత్సరాలు? 38. మీకు ఇందాక 2 విషయాలు చెప్పాడు. బెతెస్దా కదా, దయగల ఇల్లు. 5 మండపాలు. దేనికి గుర్తు? ధర్మశాస్త్రానికి సాదృశ్యము. వాడు ఆ మండపంలో ఉండిపోతాడు. ఎప్పుడు నుంచంట? 38 years నుంచి కదా. 38 ఏంటి అసలు? ఈ సంఖ్యకి బైబిల్లో ఒక సంఖ్యకి ఒక అర్థం ఉంది. 38 సంవత్సరాలు ఏంటి? ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ద్వితీయోపదేశకాండము
2:14 మనము కాదేషు బర్నేయ నుండి బయలుదేరి జెరెదు ఎదురుదాటు వరగా యెహోవా వారిని గూర్చి ప్రమాణం చేసినట్లు సైనికులైన ఆ మనుషులు తగిన వారందరూ శ్యామలో ఉండకుండా నశించే వరకు మనం నడిచిన కాలంలో 38 సంవత్సరములు. ఎన్ని సంవత్సరాలు నడిచినట్టు? 38. ఇదేమంటే అరణ్య ప్రయాణం అదండి. ఎన్ని సంవత్సరాలు నడిచినట్టు? 38. వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉంటాడు అక్కడ? 38 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు కదా. ఈరోజు మనం జ్ఞాపకం చేస్తున్నాం కదా. వాళ్ళకు ఉన్న ఆశ తెలుసా? ఆశ తెలుసా? ఎందుకంటే వాళ్ళు ఒక దేవుడు వస్తుంది. ఎందుకంటే వర్షింపు లేడు, సప్రాంతం లేడు. ఈ దేవుడు వస్తుంది, నీరు కలిగించింది, తప్పకుండా లేదు, బాగుపడతాను నాకు ఆశ ఉంటుంది. కానీ ఈరోజు యేసు ప్రభువారే స్వయంగా అక్కడికి వచ్చేసింది. నెంబర్ 1 ఎవరు వచ్చారు తెలుసా? యేసు ప్రభువారే మానవుని వెతుక్కుంటూ మన దీనస్థితిని చూసి యేసు ప్రభువారే అక్కడికి వచ్చాడు. ప్రకాశుడు నశించిన దానిని వెనక్కి రక్షించడానికి దేవుడు వచ్చాడట. ఎంత మంచి మాట అండి. ఈరోజు మనందరూ జ్ఞాపకం చేస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు వచ్చాడు వాడు? 37 సంవత్సరాలు. అవునా? ఇప్పుడు యేసు ప్రభువారు వాళ్ళ మాట అడుగుతున్నాడు. ఏమన్నాడు చూడండి, 6వ వచనం. యేసు వాడు పైన చూసి అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడు ఎరిగి దా ఏమన్నాడు? అందరూ ఒకసారి పెద్దలు చెప్పాలి. ఏమన్నాడు? స్వస్థపడగలుగుతున్నావా? చచ్చు ప్రశ్న. కానీ ఏం ప్రశ్న? ఏం ప్రశ్న వేసాడు? డాక్టర్ దగ్గరికి వెళ్ళేది మనం డాక్టర్ ఏమనగలం వాళ్ళని? డాక్టర్తో ఏం మాట్లాడుకుంటాం? మీ పిల్లలు బాగున్నారా? మీ అమ్మాయి ఏం చదువుతున్నాను? డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమడుగుతాం డాక్టర్ని? నాకున్న రోగం నైతే. కొంతమంది మళ్ళీ చిత్రమైన ప్రశ్నలు అడుగుతారండి. మేము ఎప్పుడైనా కానీ మార్కెట్లో కనపడ్డాము పాస్టర్ గారిని, విష్ణువుడు మార్కెట్లో కనపడితే పాస్టర్ గారు మార్కెట్కి వచ్చావా అంటారు. మార్కెట్లో ఉండి మళ్ళీ ఏమంటారు తెలుసా? కూరగాయలు కొనడానికి వచ్చావా అంటారు. ఏది మార్కెట్ ఏది ఉంటే కూరగాయలు ఉన్నవారా? ఏం ప్రశ్నలు మనం అడిగేది. అవునా? ఇప్పుడు ఈ ప్రశ్న కూడా అంటానే ఉంది కదా. ఏమంటాడు తెలుసా? పెద్ద స్థాయి తిరుగుతున్నావు ఏమంటాడు తెలుసా? నువ్వు స్వస్థపడం తెలుస్తున్నావా? యేసు ప్రభువు ఎప్పుడైనా కానీ మన విశ్వాసాన్ని ముందు చూస్తాడండి. ఎందుకని తెలుసా? యేసు ప్రభువు ఎందుకంటే ఈరోజు ప్రియమైన గోల్డ్ ఉంటారా? అసలుకి ఈ చూపంతా ఎక్కడ తెలుసా? ఆ నేల మీద. అవునా? ఆ దేవత వచ్చిందేమో దాని మీద వాడు చూపంట. యేసు ప్రభువు స్వస్థపడుతున్నావా? నేను స్వస్థపడతాను. ఈరోజు నన్ను స్వస్థపరిచేవాడు కదా. వాడు ఎప్పుడు ఇచ్చినాడు తెలుసా? 38 సంవత్సరాల నుంచి ఆ మండపాన్ని ఆక్రమించుకొని కాలక్షేపం చేస్తున్నాడు. వాడు చెప్పి పెద్ద అబద్ధాలు ఏంటి తెలుసా? అబద్ధం ఏంటి తెలుసా? ఏమంటారు తెలుసా? చూడండి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే 7వ వచనం. ఆ రోజుగా నీవు కదిలింపబడి నన్ను కోనేటిలో పిలిచినట్టు నాకు ఎవ్వరూ లేరు కనుక నేను వచ్చినప్పుడు మరొకరు నాకంటే ముందుగా దిగుదని ఉత్తరం ఇచ్చాను. అవునా? ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నామండి. అవునా? ఏమన్నా తెలుసా? తనకంటే ముందుగా కదా మరొకడు దిగుతున్నాడు. ఏం చేస్తున్నాడు తెలుసా? వాడి చూపంతా కూడా లోకం వైపుని నీళ్ళ వైపు కదండి.
ఇప్పుడు ఒకసారి ఇప్పుడు వేసుకోవాలి కదా, నాకంటే ముందుగా దిగిపోతున్నా 35 సంవత్సరాలు ఎవరు తీసుకొస్తున్నారు తెలుసామండి? ఎవరు తీసుకొస్తున్నారండి? ఎవరు తెస్తారండి? వాళ్ళ ఫ్యామిలీ తీసుకొస్తారండి. వాళ్ళ ఫ్యామిలీ తీసుకొస్తుంది. 35 సంవత్సరాల నుంచి వాడిని తీసుకొస్తుంటే వాడు ఏం చేసింది తెలుసా? వాళ్ళ మీద కూడా నెప్పం వేసింది. వాళ్ళ మీద కూడా చెప్పేస్తాడు, ఎవరో నాకంటే ముందుగా దిగిపోతున్నారు కదా, నేనేం చేయలేకపోతున్నాను. ఈరోజు మనందరూ జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభువు సజీవుడిగా ఆ కోరిక దగ్గరికి వచ్చి వారిని అడుగుతాను. ఎందుకంటే నేనేమంటానంటే ఈరోజు వాడికంటే ముందుగా దిగుతున్నాడు అంటే వాడు చాలాసార్లు దిగాడు, కానీ దిగిన ప్రయోజనం లేదు కదా. ఏమయ్యాడు తెలుసా? నేను ఈరోజు ఒక మాట అంటాను, ఏంటంటే ఆడు ఆ అనారోగ్యంతోనే ఉండిపోవాలి అనుకున్నాడు. ఆ వ్యాధికి వాడు ఏమో తెలుసా? ఎగుట్టిపోయాడు. ఇక్కడే ఉండిపోవాలి. ఈ రోగశైలి ప్రపంచం అనుకుంటున్నాడు. ఈ బ్రతికిలాగే ఉండిపోదాం అనుకుంటున్నాడు వాడు. కానీ ఈరోజు యేసు ప్రభువు వాడందరికీ ఆడందరూ పలుకులు చూసి కదా, వీడు ధర్మశాస్త్రమే కార్యంగా ఉన్నాడు కాబట్టి వాడిని విడిపించడానికి కదా, ఒకటి రోగానికి వెళ్ళిపోయాడు. రెండోది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ రోగమే వాడికి ప్రపంచం అనుకుంటున్నాడు కదా. యేసు ప్రభువు ఈరోజు దాని నుంచి విడిపించడానికి ఆయన ఈరోజు దానికి సహాయం చేయబోతాడు. దయలేని సమాజం కదా, వాటి పట్ల ఎవరో చూపించుతున్నారు కదా, కానీ ఒక దయాబడిన యేసు ప్రభువు వాడి పట్ల కృప చూపిస్తున్నాడు కదా. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా వాడిని బలపరచడానికి కదా అక్కడికి వస్తున్నాడు. నువ్వు స్వస్థపడగొడుచున్నావా అన్నప్పుడు ఎస్ నేను స్వస్థపడగొడుచున్నాను అనే మాట వాడిని చెప్పలేకపోతున్నాను. కానీ యేసు ప్రభువు ఏం చేసి తెలుసా? ఈరోజు వాడితో ఒక మాట అంటున్నాడు. చూడండి, దేవుడి గారు మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి ఒకసారి 8వ వచనం, ఎస్ నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడువని వాడితో చెప్పగా. ఏమన్నాడండి? ఏమన్నాడు? ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాడు 3 విషయాలు. నీవు లే, ఒకటి. రెండోది నీ పరుపు ఎత్తుకో. మూడోది ఇదేంటంటే భలే విచిత్రం జరిగిందే, అద్భుతాలు. ఇప్పుడు మనం టీవీలో చూడండి కదా, పక్షంగా పడిపోతున్నారు. ఇది భలే జరుగుతుంది కదా. ఏం జరుగుతుంది? ఖచ్చితంగా కనబడిపోతున్నారు. బైబిల్లో కింద పడగొట్టడం అనేది అద్భుతం కాదు, అవునా? లేకపోతే అద్భుతం. మరి ఇప్పుడు మనవాడు వ్యత్యాసాన్ని చదువుతారు. నేను విమర్శిస్తున్నాను కాదు, ఈరోజు ఎక్కడ చూసినా కదా స్వస్థతలు ఎక్కువైపోతుంది. దేవుడి వాక్యము కొంచెం, కానీ స్వస్థత కార్యాలు ఎక్కువ జరుగుతున్నాయి. అవి కూడా ఎలా జరుగుతున్నాయి అంటే నిలబడిన వాడిని పడగొడుతున్నారు. ఈరోజు యేసు ప్రభువు వాడి దగ్గరికి వచ్చి ఏమన్నా తెలుసా? ఒకటి, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని ఉన్నాడు కదా. ఈరోజు మనందరం కూడా జ్ఞాపకం చేస్తున్నాం. ఏంటి యేసు ప్రభువు ఇప్పుడు లేచి ప్రపంచాన్ని తెలియాలి. ప్రపంచం ఏమనుకో తెలుసా? వీడు 35 సంవత్సరాల నుండి ఆ మండపం దగ్గర కాలక్షేపం చేస్తున్నవాడు కదా. వీడు బాగా వినండి,
స్వస్థపడ్డాను అంటే అర్థం ఏంటి తెలుసా? వాడైనా ఈ రోగి అని తెలియడానికి యేసుప్రభు నీవు పరుపు ఎత్తుకొని నీవు ఏమనుకోమన్నాడు? పరుపు ఎందుకున్నా తెలుసా? వాడు ఆ మండపంలో పరుపు వేసుకొని చక్కగా పడుకుంటున్నాడు కదా. హాస్పిటల్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మన పరుపులు లేకుండా ఎంత బెడ్షీట్ కూడా తీసుకురావాలి. అవునండి, హాస్పిటల్లో మనం డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఏం చేస్తాం కదా? మామూలుగా వచ్చేస్తాం. కొంతమంది బయట రాగానే ఏం చేస్తాం తెలిసిందంటే కొబ్బరికాయ కొడతారు. ఈ మధ్య నేను చూసి ఆశ్చర్యపోయాను. కొబ్బరికాయలు కొడతారు. ఇది మనం ఎవరికి చెప్పాలి? దేవుడికి చెప్పాలి. దేవుడికి కృతజ్ఞత చెప్పాలి. ఈ విషయం తెలుసా? స్వస్థపడిన తర్వాత ముందు ఎవరి దగ్గర కావాలి తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి దగ్గర చెప్పాలి థ్యాంక్స్ తెలుసా? మత్తయి వార్త 8వ అధ్యాయం. మత్తయి వార్త 8వ అధ్యాయం. మత్తయి వార్త 8వ అధ్యాయం 3-4 వచ్చినారు. మత్తయి అందుకైనా చేయించాలి వాడిని బట్టి నాకు ఇష్టం నీవు శుభ్రంగా కమ్మని చెప్పాలి. తక్షణం వాడి కుష్టిలో శుద్ధి అయ్యాడు. అప్పుడు ఎవరితో ఏమీ చెప్పకుని వారికి సాక్షాత్తుని నీ దేహం ఎవరు చెప్పాలి? ముందు యాజకుడికి. తర్వాత ఏం చేయాలి? మోషే కానుకను సమర్పించాలి కదా. ఈరోజు దేవుడు వీళ్ళు ఏం చేసేది తెలుసా? వాడు లేచాడట, వాడు పరుపెట్టుకున్నాడట. ఎందుకంటే 35 సంవత్సరాల నుంచి వాడి జీవితం అంతా మూటపడిపోయింది కదా, పోయబడింది. ఈరోజు పరుపు తెచ్చుకోవడం నడవాలి. ఎందుకంటే ఇంతకాలం ఈ పరుపు నిండుపోతుంది. ఇప్పుడు నీవు ఆ పరుపును పోయాడు కదా. ఈరోజు రోగానికి బానిసలు కాదు. క్రైస్తవ జీవితంలో మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యత మాట ఏంటంటే మన యొక్క రోత జీవితం, మన పాప జీవితం మనం అక్కడ పెట్టుకోకూడదు కదా. దాన్ని పాపం ఆ పలుపు ఏం చేయాలి తెలుసా? పాపం. ఇక నువ్వు ఎప్పుడు ఆ పలుపు దగ్గర నువ్వు వెళ్ళకూడదు. ఇలా ఒక డాక్టర్ ఉన్నాను, యేసుప్రభువుని డాక్టర్ చాలా గొప్ప ఉద్దేశం ఉన్నది. ఏంటో తెలుసా? మన డాక్టర్స్ ఎలాంటి వైద్య ట్రీట్మెంట్ అంటే మరలా రోగం మనకి రిపీట్ అవుతుంది కదా. కానీ యేసుప్రభువు చేసినటువంటి స్వస్థతలో మీరు ఎప్పుడైనా గమనించండి, మరలా రోగం రిపీట్ అయినప్పుడు కనపడదు, మరలా వచ్చినట్టు ఎప్పుడు కనపడదు. ఈరోజు పంపించుకున్నాడు, ఆ ముడిని వదిలిపెట్టేసేమన్నాడు కదా. ఆ పరుపుని పారవేయమన్నాడు. తన యొక్క పాప జీవితం మొత్తాన్ని కూడా గుర్చుకుంటేమన్నాడు. ప్రియమైన ఈరోజు మనందరం కూడా జ్ఞాపకం చేస్తున్నామండి. అందుకే ఈరోజు మనందరం జ్ఞాపకం చేసుకుంటే ఈ బెతస్దా కోడేలు ఉన్నవాడు వాడు ఎప్పుడైతే పరుపు ఎత్తుకొని నడిచాడో వాళ్ళ జీవితంలో ఎవరో వీళ్ళు స్వస్థపరిచిందంటే గొప్ప సాక్షి చెప్పింది కదా. ఏం చెప్పారు తెలుసా? యోహాను సువార్త 5వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకోండి. యోహాను సువార్త 5:13 ఆయన ఎవరో స్వస్థతలు అని తెలియదు కానీ ఆ చోటు గుంపు ఉన్న యేసు తప్పించుకొని పోయాను కదా. ఎవరైతే వాడు స్వస్థపరిచింది? ఎవరు స్వస్థపరిచారు? యేసు కదా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నామని యేసు ప్రభు యొక్క మాటలు కదా స్వస్థత కలిగిందండి. యేసు ప్రభు యొక్క మాటలు స్వస్థత కలిగింది.
ఆయన మాటకు వాడు విధేయత చూపించారు కదా. ఎలాంటి విశ్వాసం ఈరోజు మనం జ్ఞాపకం చేస్తున్నాడు. వాడి జీవితాన్ని పరిశుద్ధంగా దిద్దాడు. వాడి జీవితాన్ని ఆ పెద్ద స్థలంలో దగ్గర ఆ మండపం దగ్గర ఉండకుండా వాడి జీవితాన్ని దిద్దేశాడు కదా. ఈ దిద్దుబాటు చేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమన్నా తెలుసా? చూడండి, ఏమన్నా తెలుసా? ఈరోజు విశ్రాంతి దినం కదా కదా. ఏదంట? విశ్రాంతి దినం కదా. ఎవరు చదవడానికి కీర్తన గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి ఒకసారి. కీర్తన గ్రంథంలో 50వ సంకీర్తన 17వ వచనం. దిక్కుబాటు మీకు అసహ్యము కదా, నీవు నా మాటలు నీ వెనుకకు త్రోసివేసలేవు కదా. ఏం చేశాడంట? దిద్దుబాటు అసహించుకుంటున్నారు. 38 సంవత్సరాల నుండి వాడు అక్కడ పడి ఉంటే వాడిని ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు యేసులో వారు బ్రతుకుని తిరిగితే కదా ఈరోజు అసహించుకుంటున్నారు. విశ్రాంతి స్వస్థపరచగలుగుతాయా అని చెప్పి అసహించుకుంటున్నారు కదా. ఈరోజు మనం చాలా మంది కదా దేవుడు కదా మన జీవితాలు దేవుడు చేసే కార్యాలు ఇతరులకు మనం తెలియజేయాలి. ఈ 50వ కీర్తనలో మనం జ్ఞాపకం చేస్తారు. దేవునికి స్తుతియాలు మనం చెల్లించాలి. దేవుడు మన జీవితాలను దిద్దినటువంటి కదా. ఒకప్పుడు మనం పాపులమే. అందుకే ఈ బతస్వరూపంలో లేకుండా వాడు కూడా చెప్పాడు కదా. ఈ పడిపోతున్న ఉన్నాడు కదా, స్వస్థపడ్డాడు కదా. కాబట్టి వాడితో చెప్పాడు కదా. స్వస్థపడిన వాడితో చెప్పిన తర్వాత వాడు వెళ్ళిపోయి కదా, వాడు వెళ్ళిపోయి కదా నూతన జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు రోగాలు ఎందుకు వస్తున్నాయి? వ్యాధులు ఎందుకు వస్తాయి తెలుసా? ఎందుకు వస్తున్నాయి కదా? పాపం వల్ల వచ్చిన జీవితము. మనం ఎప్పుడైతే పాపం ఎక్కువగా చేస్తూ ఉంటామో రోగాలు మనకు వస్తూ ఉంటాయి. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుడు బాగు చేయాల్సినవాడున్నాడు. ఈరోజు శారీరకమైనటువంటి స్వస్థత గురించి మనం ఆలోచన చేస్తాం. మన ఆత్మీయంగా మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. ఈరోజు పౌలు ఏమన్నా తిమోతి పత్రిక తెలుసా? పూర్వములు హింసకులను దూషకులను కదా. ఎవరంట? పూర్వములు హింసకులను దూషకులను హానికులను తన పరిచయకు నియమించి నమ్మకమైన వారిని నియమించినందుకు నన్ను బలపరుచుకున్న ప్రభువు యేసు క్రీస్తునకు కృతజ్ఞుడైనాను కదా. తర్వాత ఏమన్నా తెలుసా? 15వ వచనం కదా. పాపులను రక్షించిన క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది పునాది కారణమైనది. అట్టి వారిని ప్రధానులను కదా ఆయన విశ్వాసం ఉంచి వారి మాదిరిగా ఉండాలన్న యేసు క్రీస్తు తన పూర్ణ దీర్ఘశాంతలను ఆ ప్రధాన పాపి నా మీద కనపరిచినట్లు నేను కనికరింపబడితిని అంటాడు. ఏం ఎవరంటేనా? పాపులు అందరూ లేనాడా? ప్రధాన పాపి. ఈరోజు మనం కూడా మాట్లాడుకోవాలి. ప్రధాన పాపి ఈ దశస్వరూపంలో దగ్గర ఉన్నవాడు కూడా ఆ స్థితిలో ఉన్నాడు. యేసువారు ఆ స్వయంగా అక్కడికి వచ్చేసి ఆయనే దేవుడితో వచ్చి వాడిని స్వస్థపరిచి వాడి జీవితాన్ని నూతనంగా నింపాడండి. ఈరోజు మనం కూడా ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఒకవేళ అలవాటు జీవితం ఉంటే దేవుడు మనల్ని నూతనమైన జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే గ్రేస్ అంటే పడిపోయిన వారిని లేకపోవడం కదా. అందుకే మన గ్రేస్ లేకపోతే గ్రేస్ మారుతున్నాడు కదా. పడిపోతున్నటువంటి మనల్ని లేకపోవడం కదా. సాల్వేషన్ అంటే రక్షణ దేవుడి ఇచ్చి ఈరోజు పడిపోయిన వాడిని కృప చూపించి వాడికి రక్షణ ఇచ్చి వాడిని సజీవ సాక్షిగా దేవుడు వాడుకున్నాడు. ఈరోజు పౌలు కదా సౌలుగా ఉన్నప్పుడు ఏ స్థితిలో ఉన్నాడో మనకు తెలుసు. అందుకే అంటాడు, నేను హింసలో దూషించబడ్డాను, దేవుడి చేతులు కనికరింపబడ్డాను. కాబట్టి ఈరోజు పాపులందరూ ప్రధాన పాపి దేవుడు నన్ను పిలుస్తున్నాడు తన సేవకులు. కాబట్టి దేవుడు మన స్థితిని కూడా దేవుడు గమనించి
మనకు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడికి సిద్ధపడుతున్నాడు. అలాంటి జీవితం కలిగి ఉండడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం దయచేయగాక. ఆమె సమస్త దేవుని సమాధానం యేసు క్రీస్తు మీ తరంలో కావాలని ఉంటున్నాక. ఆమె ప్రాణమా నువ్వు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింపునన్నారు. ఏమి ఇచ్చి యెహోవాను దర్శించమన్నారు. మాదంతా నీవే ప్రభువా, మాదంటూ ఏమీ లేదయ్యా. కాబట్టి ఈ బిడ్డలు నీ సన్నిధిలోకి వచ్చి నువ్వు చేసిన మేలును మర్చిపోలేదు ప్రభువా. స్మరించుకుంటూ విరిగి నలిగిన హృదయంతో వారి జీవితాన్ని కూడా సమర్పించారు. కాబట్టి రాబో దినాలలో ప్రభువా అధికమైన మేళ్లతో బిడ్డలను తృప్తిపరచండి. బిడ్డలకు వ్యాధులు, బాధలు, శోధనల నుంచి విడిపించారు. కరుణా కటాక్షములను ప్రభా కిరీటంగా ధరింపచేసే ప్రభా. ఎప్పుడు బలహీనులు అప్పుడు బలవంతులుగా చేసే ప్రభా. దినదినము వారి జీవితాల్లో ప్రభా నూతన ఆనందాన్ని ఇచ్చావు. వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు, సమస్తాల్లో తోడుగా ఉన్నావు ప్రభా. ఏ దినము
జన్మదినం కానీ, వివాహ దినం కానీ, ఇంకా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఏమైతే జరుపుకుంటున్నారో వారికి కావలసినటువంటి ప్రభా ఆశీర్వాదాలు బిడ్డకు అనుగ్రహించండి. కుటుంబాలను దీవించండి. వారి బిడ్డలను, వారి సమస్త సంపాద్యాన్ని నీవు వెచ్చించి అయా ఇదిగో బిడ్డల జీవితాల్లో రాబో దినాల్లో మేము తృప్తిగా సమృద్ధిగా ఉన్నామని ఈ సన్నిధి ఎందుకంటే ఘనంగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే బాధ్యత ఇచ్చి యేసు దివ్యనామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నావు మా తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీకుని మీ కుటుంబాలకు తోడై ఉండునుగాక. మన సంఘ డీకన్స్ ముందుకు వచ్చి వారు స్వీకరిస్తుండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 575వ కీర్తన. సంతోషముతో నిలిచేవారిని ఎంతో దేవుడు ప్రేమించును. ఇంతగా వలసిన మనసు గల విశ్వాసులకు సంతోషముతో నిలిచేవారిని అత్యాశక్తితో అధిక ప్రేమతో సత్య సువార్తను చాటి సతతము తిరిగెను సద్భక్తులకు సంతోషముతో భక్తి కలిగే ప్రభు కలిగే సదా
బుద్ధి నుండి శక్తితో నిరతము సంతోషముతో వారిని ఎంతో దేవుడు ప్రేమించు లీకించు ఆత్మలో నీవేనా సిద్ధివి ప్రార్థన చేస్తున్నాం. మహాగరుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నీ వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, మా జీవితాల్లో మరి యొక్క పరిశుద్ధమైనటువంటి ఆదివారంలో అనుగ్రహించాం. ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది చనిపోయారు ప్రభా. వ్యాధులతో, సమస్యలతో అయ్యా ఇదిగో జీవితాలు విరక్తి పుట్టి ఆత్మహత్యలు చేసుకొని ప్రభా ఇదిగో ప్రకృతి వైపరీత్యాల వల్ల అనేక మంది ప్రభా కుటుంబ కలహాల వల్ల అస్సులు బాసే ప్రభా. మాకైతే మమ్మల్ని సజీవులుగా ఉంచి మేము ఈ ధన్యకరమైన వంటి ఈ స్థలంలోని మమ్మల్ని నడిపించినందుకు నీ వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఏ మనిషి లేకపోయినా మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నావు ప్రభా. నీ వంటి పుణ్యాత్ముడితో నా వంటి పాపికి ఒక మంచి సంబంధాన్ని ఏర్పాటు చేస్తున్నావు ప్రభా. ఈరోజు నీ సన్నిధిలో అబ్బా అని మొరపెట్టిన ధన్యతను మాకు అనుగ్రహించావు ప్రభా. అయ్యా అదిగో కొంతలో కనపడి కొంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు ప్రభా. గడ్డి పువ్వు లాంటి వారు ప్రభా. పచ్చగడ్డి వలె ఉంటాము, కోయబడి వాడబారిపోతున్న జీవితాల ప్రభా. కానీ మమ్మల్ని సన్నిధి నడిపించుకొని నీ ముఖాన్ని దర్శించిన ధన్యతను మాకు అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. అల్ప విశ్వాసము, అవిశ్వాసము, స్వల్ప విశ్వాసంతో ఉన్న మా జీవితాలను అంచెలంచెలుగా విశ్వాసంలోనికి మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నిన్న వాక్యాన్ని బిడ్డలు మర్చిపోకుండా ప్రభా 38 సంవత్సరాల నుంచి ఉన్నవాడిని ధర్మశాస్త్రం అనేటువంటి కాడి కింద ఉన్నవాడిని విడిపించావు ప్రభా. నీవు ఈరోజు వాళ్ళ పరుగుని ఒక విజయకేతనం ఎగరవేసుకుంటూ వెళ్ళిపోయాడు ప్రభా. గొప్ప దేవుడు అయ్యా, మా దగ్గరికే వస్తున్నావు ప్రభా. మా దేహ స్థితిని ప్రభా, మా దౌర్భాగ్య స్థితిని చూస్తున్నావు ప్రభా. ఎందుకంటే నీవు మా దగ్గరికి వచ్చి నువ్వు నశించిపోవటము, పాపముల నుండి పోవటము నీకు ఇష్టం లేదు ప్రభా. మమ్మల్ని నీ సన్నిధిలో నిలబెట్టుకుంటామని మేము నమ్ముతున్నాము. ఈరోజు మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తీసివేసి సంపూర్ణ ఆరోగ్యం దయచిన ప్రభా. బిడ్డలు దినదినము ఆంతరంగిక పురుషుడు వర్తిల్లుతూ బాహ్య పురుషుడు కృషించిపోతుంది ప్రభా. బిడ్డల ప్రభా బలవంతులుగా ఉండే భాగ్యం దయచేయండి. ఈ గీడులో సంభవిస్తున్న కుటుంబాలు శాంతి సమాధానంతో దిల్ల భాగ్యం దయచేయండి. నీ మాటలు ప్రభా మరొకసారి బిడ్డలు జ్ఞాపకం చేసిన భాగ్యం దయచేయండి. అయ్యా ఈ సమయంలో గడిచిన దినాల్లో కలిగినటువంటి ఏ యొక్క ప్రభా వరదలను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. ఫ్లడ్స్ భయంకరమైన పనుల గురించి చేసిన ప్రభా. మనుషులు ప్రభా అనేక మంది చనిపోయారు ప్రభా. ఇంకా ప్రభా ఇదిగో అనేక మంది చోట్ల అయ్యదిగో పరిస్థితి ఇంకా అదుపులో రాలేకపోయింది ప్రభా. అయ్యదిగో చక్కని జీవితాల్లో మాకు ప్రసాదించింది ప్రభా. విడిచిన కుటుంబాలకు ఆదరణ దయచింది ప్రభా.
వాతావరణాన్ని మీ స్వాధీనం ఉంచుకునే ప్రభా అయ్యా అధికారులకు మంచి మనసులను గ్రహించి సహాయం అందించడానికి అనేక సంస్థలు ముందుకు వచ్చే భాగ్యం దయచేయండి. అయ్యా నువ్వు అంత నమ్మదగిన వాడు ప్రభా, కాబట్టి సహాయకుడు అయ్యా, కాబట్టి అనేక మంది ప్రభా సహాయం చేయండి, ఆదుకోవడం ప్రభా. అయ్యా ఈ సమయంలో ప్రభా నీ సన్నిధిలో ఆరాధించడానికి నువ్వు ఇచ్చిన గొప్ప దళితులు బట్టి ఉన్నారు ప్రభా. ఇది కాబట్టి మెమోరియల్ క్రీస్తు దేవాలయం ప్రార్థన చేసుకున్నాం. సంఘంలో ఉన్నటువంటి ప్రభా సీనియర్ సిటిజన్స్ బట్టి ప్రార్థన చేస్తున్నాం. వృద్ధులను, విధవరాలను, చిన్న బిడ్డలను ప్రభా, ఎవరి బిడ్డలను ప్రభా, స్త్రీలను, పురుషులను దీవించండి. అందరూ ఐక్యత కలిగి సంక్షేమం కొరకు నిలబడే భాగ్యం దయచేయండి. అయ్యా ఈ దినముని అదుకు రాలేకపోయాము, నిశ్చితమైతే మరొకసారి నడిపించిన ప్రభా. సంఘ కార్యక్రమాలు విరివిగా మైపుకరంగా జరిగించండి. ఉపవాస ప్రార్థనలు అయ్యా సండే మినిస్ట్రీ ప్రభా నీకు మైపుకరంగా జరుపుకునే భాగ్యం దయచేసి అడుగుతున్నాం. సంఘమంతా ఐక్యత కలిగి సంఘ కార్యక్రమాలు ఒకరొకరు సహకరించిన భాగ్యం దయచేయండి. దూరదేశంలో చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకుని తోడుగా ఉన్నాడు ప్రభా. అనేక మంది ఉద్యోగాల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం ప్రయాణం చేస్తుంటారు ప్రభా. పాదములకు కాయితలను కాపాడు చేయండి. అయ్యా పదవీ రమణ చేసి కుటుంబంలో సంతోషం గడుపుకుంటున్నామన్నారు. వారి కుటుంబాలతో సంతోషం గడుపుకొని మానసికంగా దృఢపడుతూ ప్రభా జీవించబడే భాగ్యం దయచేయండి. అయా వివాహాలై గర్భఫలం లేని వారి కొరకు గర్భఫలాలు దయచేయగలుగుతున్నాం. అయా వివాహం చేసుకుని సిద్ధపడుతున్న వారికి నువ్వు తోడుగా ఉండి ప్రభా. అయా నువ్వు ఎక్కడ ఏర్పాటు చేయబడిందో ప్రభా నీ చిత్తానుకూలంగా జరిగించి విశ్వాసం కలిసి ప్రభా వివాహం సిద్ధపడే భాగ్యం దయచేయగలుగుతున్నాం. అయ్యా ఇదిగో సంఘంలో ఉన్న డీకల్స్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. నమ్మకంగా ఉండి సంఘ క్షేమాభివృద్ధి కొరకు జీవించబడే భాగ్యం దయచేయగలుగుతున్నాం. అయ్యా పనిచేసిన పరివారిని కూడా దీవించి ఆస్వాదించండి. ఇంతవరకు నీ సన్నిధిని మాత్రం విషయం ఆరాధన ముగించుకొని మా గృహాలకు వెళుతున్నాం. బిడ్డలు సమర్పించిన కానుకలు బట్టి కొందనాలు ప్రభా. ఉపదంతులుగా 600 ఫలింపు దయచింది ప్రభా. అబ్రహాము ప్రభా 10వ భాగం ఇచ్చి ప్రభా ఆశీర్వదించబడ్డాడు ప్రభా. ఈ బిడ్డలు కూడా అబ్రహాము యొక్క ఆశీర్వాదం వచ్చిన బిడ్డలు పొందుకునే భాగ్యం దయచేయమని. అయ్యా రేపు వచ్చే ఆదివారం జరగబోతున్న ప్రభు రాత్రి భోజన సంస్కారంలో విరిగిన ఉదయంతో అందులో చేయడానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడే భాగ్యం దయచేయమని. నీకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటూ యేసు దివ్యనామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాము మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, రాజ్యం మాకు వచ్చింది కాక, నీ చిత్తము పరలోకమున నెరవేర్చినట్లు భూమి నెరవేరును కాక. వాళ్ళ ప్రాణము చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రాణం క్షమించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనా ఉండండి. ఆమేన్. చేసుకుంటున్నామండి. సంఘ ప్రవర్తన గమనించండి. లాస్ట్ సండే గడిచిన ఆదివారం మన దేవాలయంలో సమర్పించిన కానుకలు 9,870 రూపాయలు మాత్రమే. 9,870 రూపాయలు మాత్రమే. ఈరోజు సాయంత్రం 4 గంటలకు సండే స్కూల్ ఉంటుంది. పిల్లలందరినీ కూడా సండే స్కూల్ పంపించవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రతి శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు స్త్రీల సమాజం కూడుకుంటుంది. కాబట్టి స్త్రీలందరూ కూడా ఈ ప్రార్థనలో పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాం. వచ్చే ఆదివారం ప్రభురాత్రి భోజన సంస్కారం ఉంటుంది. అందరూ కూడా ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్గొంపులు పొందవలసిందిగా మీకు మనం చేస్తున్నాం. ఈరోజు పలహారం తీసుకొచ్చి విశేషులు దాసరి ప్రభుదాస్ గారి జ్ఞాపకార్థంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ సంవత్సరం 31వ సంవత్సరం వారు జ్ఞాపకం చేసుకుంటూ పలహారం తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. దయచేసి వారు ముందుకు వస్తే వారి కొరకు ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి ఉన్నారు. దాసులు ప్రభావం దాసరి ప్రభుత్వ ప్రభావం లోకాన్ని విడిచి ప్రవేశించిన ప్రభావం
ఈ 31 సంవత్సరాలు జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవుని ప్రభా ఎక్కువ సాగరంలో బాధలో ఉన్నారు. కుటుంబాన్ని ఆదరించి నువ్వు ఓదార్చే దేవుని ప్రభా, మా కన్నీటి బాష్పుడిని తుడిచివేసే దేవుని ప్రభా. కాబట్టి బిడ్డలు ఏమాత్రం ప్రభా కృంగిపోకుండా బాధపడకుండా కుటుంబంలో యజమానిగా ఉండి ఆదరణకర్తగా ఉండి ఏదో తండ్రిగా ఉండి చక్కపరచండి ప్రభా. నీ అందరూ విశ్వాసం ఉంచే వారికి నేను టెన్నెడు విషయం కూడా అన్నావు ప్రభా. నేనే పునరుద్ధానం జీవనం అన్నావు ప్రభా. కాబట్టి ఇప్పుడు అలాంటి పునరుద్ధానం యొక్క బలాన్ని ఇప్పుడు పొందుకుంటూ విశ్వాసాన్ని కాపాడుకునే బాధ్యత చేసింది. అయ్యా ఈ కుటుంబంలో ఉన్నటువంటి ప్రభా చీకటి చాలని తీసేసి నేను ప్రకాశించమని వారు చేసిన పనులు వారి సమస్త కార్యాలను నడిపించి మహిమ ఘనత ప్రభావాలను ఆరోపించుకోమని ఆ కుటుంబం ప్రభావం సంఘంలో సంతోషంగా ఆరాధనలో పాల్గొనే ప్రభు దీవులకు పాత్రలే వారిని గ్రహిస్తున్నాం. ఈ దాసు ప్రభుదాసులు తీర్చి కుటుంబానికి కావలసిన ఆనందాన్ని గ్రహిస్తున్నాం. యేసు దినాన్ని వేడుకొని ప్రార్థన చేస్తున్నాం. మాట్లాడే ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ ఏక దేవుని దీవెన సదా మీతో వేడుగాక. పలహారం పంచుకుంటుండగా ఎవరైనా పాట పాడతారా? ప్రత్యేకమైన పాట. నీలోనే ఆనందం
అందరం కలిసి కీర్తన పుస్తకంలో 426 కీర్తన పాడదాం. అందులో మన పాట చేంజ్ చేసినాం. 426 నా రక్షకుని వెంబడించినట్టున్న కీర్తన పాడుతున్నాం. చివరి వచ్చినప్పుడు అలా లేచిన పడితే దేవుడితో సెలవు తీసుకున్నాం. నా రక్షకుని ఘోరమైన కొండలైన సురక్షితంబుగాను నేను నిలుపుదును. పరమ కిరీటమును వరకు యేసు నేను వెంబడింతును. దాసురాంబో ప్రభు వెంటకాను. నా యేసు తోడ వెళ్ళుచుండు వెళ్ళగా ప్రయాసమైన లోయలై భయపడను. దయచూపు యేసు నన్ను భయమైన భువనములో దాగు. యేసు నేను ఎన్నడెన్నడూను ఆశతో అన్నిట వెంబడించును. ప్రభు వెంటకాను మోసికొని యొక్క వెళ్ళును. బికరపు అగ్ని అయిన నీడకును. నా కథ తోడనిలోనైన ఎగురు. నా మృత్యు తండ్రి చూచువాకు. యేసు నేను ఎన్నడెన్నడూను ఆశతో అన్నిట వెంబడించును. దాసురాంబో ప్రభు ప్రభుని ఆశీర్వాదించి నిన్ను కాపాడుగాక. ప్రభుని తన సన్నిధి ప్రకాశం చేసి కరుణించుగాక. ప్రభు మనందరి మీద తన సన్నిధి కాంతింప చేసి మనకు సమాధానం కలుగు చేయగాక.